నల్లగొండలో జరిగిన మాదిగల వన సంరాధన సమ్మేళనంలో పాల్గొన్నారు గుంటూరు పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతరాల వీరయ్య మాదిగ। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు మరియు లేదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మరియు మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, ఎస్సీ సెల్ పల్నాడు జిల్లా అధ్యక్షులు సతులూరి కుమార్ మరియు పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మానుకొండ జనవి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు మరియు మాదిగల మేధావులు, మహిళలు, ఎంప్లాయీస్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। మాదిగల వన సమారాధన సమ్మేళనకు విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ లీడ్ కార్పొరేషన్ చైర్మన్, మాదిగ డైనమిక్ లీడర్ అయినటువంటి మన పిల్లి మాణిక్యరావు అన్నకు, అలాగే మన అక్క అయినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ మాజీ కార్పొరేట్ చైర్మన్ అయిన ఉండవల్లి శ్రీదేవి గారికి, అలాగే పల్నాడు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా పనిచేసి ఈరోజు రాష్ట్ర గుర్తింపు చేత ఎస్సీ మాజీ కార్పొరేట్ డైరెక్టర్గా పొందినటువంటి సతులూరి కుమార్ అన్నకి, ఇటువంటి పెద్దలకు అందరికి కూడా ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా। ఒకటే నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మన మాదిగల సంఖ్య 24,000 పైనే ఉన్నది, సోదరులది చెప్పకూడదు 11,000 ఉంటాయి। అయితే ఈ యొక్క సభ కొంచెం తక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే అన్న ఈ విషయం 2 రోజుల ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్దలు, అందువల్ల సమయం లేదు కాబట్టి దాదాపు కొన్ని గ్రామాల్లో కూడా ఇంటిమేషన్ కూడా పోలేదు। ఎందుకంటే ఒక్కసారి నిజంగా 2-3 రోజుల ముందు 4 రోజుల ముందుకు ఇంటిమేషన్ కూడా పోతే ఈ సభా ప్రాంగణం కూడా పట్టదు, గతంలో ఆ విధంగా జరిగినటువంటి కార్యక్రమాలు కాబట్టి ఇక్కడ మొదటిసారిగా ఇంత సమయం జరుగుతుంది కాబట్టి రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా మాదిగల చైతన్యం రాబోతుంది, ఈ ప్రాంగణం కూడా నిండబోతుంది। అయితే ఒకటే అన్న, మన నాగి అన్న మాట్లాడినట్టు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అడుగుదాడల్లో నిలిచి కష్టాల్లో సుఖాల్లో అన్ని ఎండకి ఎండి వాన తడిసి మాదిగల సమస్యలు రాష్ట్రం మొత్తం కూడా తిరిగి వీళ్ళకి న్యాయం జరగాలని ఎలా పోరాటం చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో అత్యున్నత స్థానం పొందినటువంటి పిల్లి మాణిక్యరావు అన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలని మనం కోరుకుంటున్నాం। ఏంటంటే అన్న, కష్టాలు నువ్వు చూసావు, నాగేనన్నట్టు ఈ నర్సరావుపేట పల్నాడు జిల్లాలో హెడ్ క్వార్టర్ లెదర్ కార్పొరేషన్ కట్టించగలిగి ఎంతోమంది ఉద్యోగాలు తెప్పించగలిగితే మీరు మా గుండెల్లో ఉంటారని, ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలోనే మీరు మా స్థానంలో మా గుండెలు ఉంటారని కోరుకుంటా ఉన్నా। ఎందుకంటే నాగేన్ అన్నట్టు ఇంకొక మాట, మా సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరు మన నాయకుల్లో అని ఎదురు చూసిన రోజుల్లో ఈరోజు మీరున్నారు, మీరుండే చిన్న సమస్య కూడా మీకు దగ్గర తీసుకొస్తున్నాం, మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యలను కూడా మాకు ఉద్యోగాలు వచ్చే విధంగా కష్టపడతారని మీరు చేస్తారని కోరుకుంటున్నాం। అలాగే ఇంకొక మాట, ఈ ఎస్సీ మాదిగ చైర్మన్గా వచ్చినటువంటి మన ఉండాలి శ్రీదేవి గారికి ఒక మనవి ఏంటంటే, డైరెక్ట్గా ఎస్సీ చైర్మన్ మాజీ చైర్మన్ అయిన కంటే కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు చైర్మన్ అయినందుకు ఆమెకి అన్ని కష్టసుఖాలు తెలుసు, అన్ని వర్గాల్లో వారు కూడా పడే ఇబ్బందులు తెలుసు। మరీ ముఖ్యంగా ఈరోజు మన కులానికి చైర్మన్ అయినందున మన కులానికి వచ్చినటువంటి ఫండ్స్ కానీ ఇంకా అవసరం చంద్రబాబు గారితో మాట్లాడి మన మాది కార్పొరేషన్కి అనేక రకాల లోన్లు, ట్రాక్టర్ ఇన్నోవల్ విధంగా తీసుకొచ్చి మీ ఆధ్వర్యంలో మాదిగలందరినీ కూడా చైతన్యవంతం చేసి వ్యాపారస్తులు గాను, ఒక ట్రాక్టర్ కార్లు ఓనర్లు గాను, ఒక కిరాణా షాప్ అసోసియేషన్ ఓనర్లు గాను తీర్చిదిద్దుతారని మనం చేసుకుంటున్నాను। ఒకటే అక్క, ఇక్కడ ఎంతోమంది వెనకబడి ఉన్నారు, రాష్ట్రంలో మాదిగల దెబ్బకి ఏ కులం ఏ పార్టీ కూడా నిలబడదు, మాదిగలు ఎటుంటే అదే। ఒక ఎంఆర్పీఎస్ అనేది చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ అని ఇచ్చిన వెంటనే ఈరోజు 160 స్థానాలు సంపాదించుకుంది తెలుగుదేశం పార్టీ। కాబట్టి మీరు ఏది అడిగినా కానీ మీ వెనక రాష్ట్ర ప్రజల మాదిగలందరూ కూడా సపోర్ట్గా ఉంటారు, ఖచ్చితంగా మనం రావాల్సిన నిధుల్లో కూడా ఎక్కువ వాటా మాకు ఏంటని చెప్పేసి అడిగి మన జాతి డెవలప్మెంట్కి సహాయపడతారని చెప్పి కోరుకుంటున్నాను। ఈ అవకాశం పెద్దలందరికీ కూడా నా గర్వం తెలియజేసుకుంటున్నాను। మన ఎంఆర్పీఎస్ మాదిగల కార్తీక వనభోజనానికి ఇచ్చేసినటువంటి మాదిగలు పెద్దలకు మరియు సభాధ్యక్షులు చూస్తున్న మన నర్సరావుపేట డైనమిక్ లీడర్ కొట్ట కిరణ్ గారికి, అలాగే మా అందరితో పాటు కూడా మాకు వెన్నుండి నడిపించి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మాకు మొత్తానికి బాట వేసి పునాది వేసి విద్య నేర్పిన వ్యక్తి మాదిగల ముద్దుబిడ్డ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుంపటి రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాదిగల ముద్దుబిడ్డ డైనమిక్ లీడర్ మన అన్నా పిల్లి మాణిక్యరావు గారికి, అలాగే మన సోదరి మాదిగ రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా, మాజీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన మన టైగర్ మన సోదరి ఉండవల్లి శ్రీదేవి గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, ఎంఆర్పిఎస్ లీడర్లకు ఎంఆర్పిఎస్ తరపున ఉద్యమ నమస్కారాలు. పెద్దలు అన్నట్టు మన నర్సాపేట నియోజకవర్గానికి చూసుకుంటే 25,000 ఓటింగ్ చిల్లరు మాదిగలది. అలాగే మాల సోదరులు ఉంది కూడా 10,000 చిల్లరు, 10-11 మధ్యలోనే ఉంది. కానీ ఇంకా ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్కి సంబంధించింది. ఈ హెడ్ క్వార్టర్ సంబంధించిన దాంట్లో రేపు జరగబోయే విషయంలో అన్నగారు మనకు సహకరిస్తే, మేము 2-3 రోజుల క్రితం అనుకున్న మాట వాస్తవమే. అన్నగారు వస్తున్నాడు మనకి నర్సాపేటకి, అన్నగారు మనకు సహకరిస్తే ఇక్కడ కొద్ది కంపెనీగా ఏర్పాటు చేపించుకుంటే మాదిగ బిడ్డలు, మాదిగ సోదరులు కూడా చాలామందికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని కూడా మేము మాట్లాడుకున్నాము. అలాగే మాదిగ కార్పొరేషన్గా ఎన్నో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో కూడా అన్ని ఎన్ఎస్ఎఫ్డిసి కింద కానీ అన్ని అవకాశాలుగా మనకి కల్పించే విధంగా మన ఉండవల్లి శ్రీదేవి గారి సోదరుని గారు కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే ఫస్ట్ ఈ 30 సంవత్సరాల నుంచి కూడా నర్సాపేటలో మాదిగల అన్నదాన సత్రం అనేది ఈరోజు ఈ సంవత్సరం నుంచే మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఇదిక ప్రతి సంవత్సరం ఇలాగే అద్భుతంగా జరిగే విధంగా చూసుకోవాలని రేపు జరగబోయే ఫిబ్రవరి నెలలో కోటప్పకొండ తిరునాళ్ళకి ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చే మాదిగలు కూడా మనకి ఇక్కడ మాదిగల అన్నదాన సత్రం ఉందని గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళ మాదిగలు ఇక్కడికి వచ్చే విధంగా ఇక్కడ మేమున్న స్థానిక నాయకులను కూడా మేము చూసుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దల గౌరవం మొత్తానికి ఎంఆర్పిఎస్ తరపున ఉద్యమ నమస్కారాలు. నసరావుపేట